బాబు రెడ్డి బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. ఏంట్రా ఏమైంది? ఎలా ఉంటేవాడివి ఎలా అయిపోయావు బాబా. హీరోయిజానికి రౌడీయిజానికి ఐఎస్ఐ మార్కులా ఉంటేవాడివి ఇలా అట్ల పుల్లయ్యలా అట్లు వేస్తుంటే నా గుండె కుస్తే సాగర్ అయిపోతుంది బావా. క్లాస్ పెర్ఫార్మెన్స్ ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అన్నా నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా. నీ అబ్బరే నవ్వుతున్నానా? నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. ప్యూరస్ మూవీతో పోల్చుకుంటే సూపర్. ఇస్ ఏ గ్లామరస్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ నంబర్ 1 ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా ఎంత దూరం ఉంది? బాంతి వచ్చేలా ఉంది, అందుకే. దీన్ని తెలంగాణ వాదులు గాని సమైక్యవాదులు గాని ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. వద్దురయ్యా, నీకు దండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు. ఏ మనుషులు ఉన్నారా భయ్ మీరు? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే రామేశ్వర చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా. వచ్చాడు నిజంగా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా, ఏం పనులురా, ఏం పనులురా. ఇంక ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఇంకా పక్క. మొన్న 50,000 కోట్లు అని చెప్పి కరెక్టే. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని 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 దారుణాలు సార్. అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ. చేసిన తప్పుకి పశ్చాత్తాపడతావు, కానీ ఎక్కడ మొదలెట్టే అక్కడికే వచ్చి నిల్చున్నావు కదరా. ఇంకా ఎంత దూరం ఉంది? బాంతి వచ్చేలా ఉంది, అందుకే. నిమ్మకాయ అన్నా ఉందా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సూపర్. ఇస్ ఏ గ్లామరస్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ నంబర్ 1 ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ ఇస్ ఏ డిఫరెంట్ బిట్వీన్ విలన్ టు అండ్ హీరోయిజం అండ్ ఫ్యామిలీ, బోత్ ఫ్యామిలీస్ కంబైన్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఓకే సూపర్ సూపర్. ఇంక ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఇంకా పక్క. మొన్న 50,000 కోట్లు అని చెప్పి కరెక్టే. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి ఇదే? నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. You have social conscience, you have civic sense. Come here, come here, come here, you special. అమ్మరే, నీ చెవిటికి నా నెత్తికి సరిగ్గా సరిపోయింది రంకు మగడా. ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు నచ్చడ్డుపడి ఆగంగానే అలాగా అంటావు. ఎలా చావరా నీతోటి? దీన్ని తెలంగాణ వాదులు గాని సమైక్యవాదులు గాని ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.
ఏమైంది మీకు ఈ మధ్యన ఇప్పుడు ఏమైనా అయిందా? నేను నాకు మైండ్ దొబ్బింది సరే కానీ కాదు నిజంగా నేను వండర్ అవుతున్నాను. ఇప్పుడు ఓకే సూపర్ సూపర్ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే పద్ధతి. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అలాగా ఇది ఉంచుకో, అది నాకు ఇచ్చి. ఓకే రే పట్టుకో, తగిలించు. తగిలించావా? ఏరా ఆడవాళ్ళు చీల. హలో, మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే పద్ధతి. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఓకే సూపర్ సూపర్. అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఏమైంది మీకు ఈ మధ్యన? ఇప్పుడు ఏమైనా అయిందా? నేను నాకు మైండ్ దొబ్బింది సరే కానీ కాదు నిజంగా నేను వండర్ అవుతున్నాను. ఇప్పుడు వాట్ మిస్టర్ చిలకమర్తి, సందేహం తీరిందా? హ్యాపీయేగా? మెనీ థ్యాంక్స్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటరా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు?